అందరికీ నమస్తే. నేను మీ పంచ్ ప్రసాద్. సారీ, నేను మీ పనోడు ప్రసాద్. ఏంటి ఇక్కడ షాక్ అయ్యారా? కామెడీ గ్యారేజ్, ఇక్కడ కామెడీలను తయారు చేయబడింది. ఈ బాధ్యత మా గురువు గారు బ్రహ్మానందం గారు నాకు చెప్పారు. సో మనం ఈ కామెడియన్స్ అందరినీ ఎక్కడిని తెచ్చామంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, బీహార్, అండమాన్, యుఎస్, యూకే, మంగళగిరి, అనంతపురం, ఆంధ్రాల వలస, అక్కడ అన్ని చోట్ల ఎతికి మంచి మంచి కామెడీస్ని పట్టుకొచ్చామన్నమాట. ఈ రాళ్ళన్నీ చెక్కి డైమండ్స్గా చేసి మా గురువుగారు చూపిస్తాను. మా గురువుగారు వీళ్ళందరినీ పెట్టి ఒక 1000 కోట్ల బడ్జెట్లో ఒక కామెడీ పిక్చర్ చేయబోతున్నారు. సో ఈ బాధ్యత నాకు చెప్పారు. సో ఈ లెక్కలు పొక్కల వల్ల కాదు కాబట్టి అది చూడడానికి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని పిలిపిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా రికమెండేషన్ వస్తుందంట. అసలు ఆ అమ్మాయి రికమెండ్ చేసింది ఎవరు, అసలు ఆ అమ్మాయి ఎవరు చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ అందమైన అమ్మాయి. సారీ, వచ్చిందో చూద్దాం అమ్మాయి అందమైందా కాదో. ప్లీజ్ వెల్కమ్ అమ్మాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం చేస్తున్నావు? లైట్లు ఆపండి, ఆ కెమెరాలు ఆపండి, ఇవన్నీ తీసేసేయండి, మొత్తం ఆపేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీరే కదా నన్ను తలచారు, పిలిచారు, ఇంకా వలచారు. వలుద్దాం అనుకుంటున్నా కానీ పిలవలేదు నిన్ను. ఆయన పిలిచిన అందమైన అమ్మాయి. నువ్వెందుకు వచ్చావు? అందంగా లేనా? లేవు, అసలు ఏం బాగాలేదు కూడా. నువ్వు అసలు ఎవరివే నువ్వు ఇక్కడ ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. గీ అని మాట్లాడకండి. నా పేరు పాప. కాల్ మీ పాప. పాపానా? అంత పేపాలా ఉన్నావు? అయినా వాటర్ పట్టే పైపులా ఉన్నావు. నువ్వు పాప ఏంటి? చెక్కేసిన బొబ్బాస్కే మొహం వేసుకుని ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా నీ ముఖాన్ని? ఎక్కడ నేనే కింగు నేనే బొంగు. ఎక్కడ చెప్పను? గెట్ అవుట్, ఐ సీ. మా పప్పతో చెప్తా. ఎవడా పప్ప? ఎర్రి పప్ప చెప్పు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. చెప్పాలా? షూరా? షూర్. పెద్ద పాప. ఎవడా ఎర్రి పప్ప? మా బ్రహ్మానందం గారు. పాపగారు? పాపగారు ఎక్కడ? పాపగారు ఏంటి పోజు మారింది, మర్యాద మారింది. ఇందాకడ పైపు పీప అన్నావు. ఇందాక పప్ప గురించి చెప్పాలి కదా పాప. ఓ సరే, ఇప్పుడు చెప్పండి దేనికి పిలిచారు నన్ను? మనకు గ్యారేజ్ ఉంది పాప. ఓకే. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు తయారు చేయ పాప, అంటే కామెడీ. నాలాగా అంతే, ఇంచుమించు మీలాగే. కానీ మీ అంత కాదు, కొంచెం. పాప వాళ్ళని తయారు చేయాలి పాప. ఓకే. ఆ బాధ్యత మీ తర్వాత నా మీద ఉంటుంది పాప. నేను దగ్గర నుండి చూసుకుంటాను పాప. అందుకే నన్ను పిలిచారు. అవును పాప. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడ కూర్చుందాం? ఫస్ట్ అక్కడ మీరు ఆసనాలు కండి, మీ పక్క నేను మామూలు సింగ్ అవుతాను. కంఫర్ట్ ఉందా పాప? కంఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాం పాప. చెయ్యి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి పాప. పాప పాప ఇలాంటి మీ దగ్గర ఏంటి పాప? ఇలాంటి ఏసీ వాళ్ళని పిలిపిస్తాను పాప. ఓకే. నాకన్నా మీరు పిలిస్తేనే బాగుంటుంది పాప. ఓకే. సో భార్యతో విసుగు చెందిన ఓ భర్త ప్రశాంతత కోసం పార్కుకు వచ్చి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ ఫటాఫట్ టీం. అబ్బా ఏంటో సార్ ఈ పిల్లల విషయం. పెళ్ళైన కొత్తలో కొంచెం కనపడకపోతేనే బోతుత్తరగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెంసేపు కనిపించిన పైన పోతుంది. ఏమవుతుందో ఏమోనని. అదేంటండి, స్ట్రాంగ్ గా ఉండాల్సింది పోయి. కరెక్టే మేడం, కానీ ఇది ఏప్రిల్ నెల కదా, అయితే ఫూల్ అవుతానేమోనని. నువ్వు తాళి కట్టగానే ఫూల్ అయ్యావు నువ్వు. అయినా మీరు ఫూల్ అయినా పర్వాలేదు, మీ ఆవిడ మాత్రం ఫీల్ అవ్వకుండా చూసుకోండి. అందుకేగా తెలివి ఆరామాయణం అంత ఎందుకంటే ఇలా పార్క్ వచ్చింది. ఇక్కడ సాయంత్రం దాకా టైం పాస్ చేసి సాయంత్రం వాళ్ళ పంట ఆయనకి ఇంటికి వెళ్ళారనుకో, వాళ్ళ పనిలో పడి వాళ్ళు పట్టించుకోరు. బాగా తెలివైన వాడు. మరి తప్పదుగా మేడం, నెక్స్ట్ అసలే మే నెల ఉంది. ఎందుకు ఇంట్లో ఏసీ లేదా ఏంటి? ఒంట్లో ఉషి లేదు. సాయంత్రం దాకా ఇక్కడ కూర్చొని సాయంత్రం వెళ్ళిపోదాం. డార్లింగ్ ఎవడాడు? ఏమో అతనితో అయితే ఎప్పుడు నేను పార్క్ రాలేదు. అదేంటి? అదే అతనితో వచ్చినట్టు గుర్తుకు లేదు అంటున్నా. అంటే నువ్వు డార్లింగ్ నేను ఇప్పుడు నీకు తెలుసు కదా. అవునవును తెలుసు, ఇందాక నేను నడుము మీద చేసినప్పుడు ఏడిగా ఉంది. యు నాటి. సరే పద కూర్చుందాం. ఏ మిస్టర్ కొంచెం పక్కకెళ్ళు. తర్వాత నువ్వు వస్తావా? ఏం మాట్లాడుతున్నావు? తెలిగే కదా. హలో, చూస్తుంటే లవర్స్ అని అర్థం కావట్లేదా? అయితే ఏమైనా చేసుకోండి, అప్పుడు నమ్ముతాను. అలా అన్నావు, బాగుంది. దా షట్ అప్. ఆఫ్టర్ ఎంటీ గాడివి అయితే ఇటు వస్తావా? ఇటు మరి చి ఏ పక్కకెళ్ళు.
మేము కూర్చోవాలి, వస్తారు వెదవ మహాలు వేస్తారు పార్టీ కూర్చోవాలి. ఫస్ట్ టైం నన్ను చూడగానే నీకు ఏమనిపించింది? ఎంత అడుగుతావో అనిపించింది. వదిలే నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అబ్బా ఈ డైలాగ్ నాకు నేను ఎందుకు పుట్టానా అనిపించింది. వాడి గురించి ఎందుకులని ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అసలు నువ్వేం చేస్తుంటావు? 100కు 3 చొక్కాల వ్యాపారం చేస్తుంటాడు. అబ్బా వాడు పిక్చర్లో ఉన్నాడు కానీ అదేంటమ్మా నేను ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్నంతా కనిపించలేదు. కొత్త సినిమా రిలీజ్ కదా, బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవద్దు. ఏయ్, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నా లెవెల్ ఏందో తెలుసా? ఒరే నేను నువ్వు నా టికెట్ అమ్మినప్పుడు అన్నా చిల్లర లేదు తర్వాత ఇస్తాను, మర్చిపోయావా? అంటే అది మన గురించి కదా. అదంతా వదిలే, మనం ఏం పట్టించుకోలేక. సరే కానీ నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు ఈ పర్సులో డబ్బులు ఉంటాయా అనిపించింది. సరే వాడు పిక్చర్లో ఉన్నాడు, నువ్వు చెప్పు. సరే కానీ నువ్వు ఇంతకు ఏం చేస్తుంటావు? మందులు ఆడుతుంటది. ఏ నువ్వు గమ్మునుండలేవా? ఎక్కడా గమ్మునుండి అక్కడా గమ్మునుండి మేము ఎక్కడ బతకనేరా మమ్మల్ని మీరు? బేబీ నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను జ్యూస్ లాగా పీల్ చేస్తా తెలుసా? ఆల్రెడీ వాడు పిలిచేసినట్టు ఉంది, నువ్వు కూడా పిలితే ఇంకా ఉన్నతలు కూడా బెక్కపాదిరా రే. ఏ మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు? అసలు నా అందం గురించి నీకు తెలుసా? మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. అదేంది మేడి పండేంది పురుగులేంటి? నీకు అవన్నీ తెలిస్తే ఇప్పుడే పారిపోద్దురా అబ్బాయి. అప్పుడే ఎందుకు వెళ్తా? ఈవినింగ్ సాయంత్రం 4 గంటల దాకా మా డార్లింగ్తోనే ఉండిపోతా. మరి 4 తర్వాత షిఫ్ట్ మారిద్దులేరా. నేను ఎన్నో రోజులు తిరిగితే కానీ నాకు ఇలాంటి లవర్ దొరకలేదు తెలుసా? ఎందుకురా ఆ ప్లేస్ లో రాత్రి కొంచెంసేపు తిరిగితే ఈజీగా దొరికేదిగా. ఏయ్ నీ కంటికి ఎలా కనిపిస్తున్నా? ఇప్పుడేమో కానీ రాత్రి అడ్డ మీద కనిపించినట్టున్నా. అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు? అడ్డే ఆడా అని ఆలోచిస్తున్నా. అద్దా పక్కనేలే మన ఇంద్రనగర్ గడ్డే. మహేంద్రనగర్ గడ్డేనా? చూసావా నా లవర్ నన్ను వదిలిపెట్టి ఎక్కువ దూరం పోతే తెలుసా? ఆహా ఎంత అన్యోన్యతరా, త్వరలో ఇద్దరు కలిసి నిలబడేలా ఉన్నారు కదా. మరి మా దంటే ఏమనుకున్నావు? ఇదంటే కానీ నువ్వు దానికి ఎన్నో జంట అది తెలుసుకో ఫస్ట్. ఏ మిస్టర్ మా ప్రేమ గురించి 100 సంవత్సరాలు చెప్పుకునేలా చేస్తాను తెలుసా? 100 సంవత్సరాలు దాకా ఎందుకు కానీ ఎవడైనా 100 చూపి తాగుతావే నువ్వు? మరి చీప్ గా మాట్లాడుతున్నాడు. 100 కంటే చీపా? అన్ని మాటలంటే సైలెంట్ ఉన్నావే. ఆ 100 కాదు ఇంకొక 100 పెంచుకో. అట్నే కట్టుకో. బాగా కట్ చేశానా? ఒక్క నిమిషం. వాడు ఇచ్చింది 200 ఏమైతే చాలా ఇంకొంచెం రాయాలా? ఇలాంటివి తగ్గించుకోమని చెప్పా పద. కాదు 200కి సెట్ చేశాను. అలాంటి 200 నైట్ నాకు చాలా వస్తాయి పద. సరే. హే పప్పు, నన్ను చెయ్యమ్మా పిప్పు. ఎరా మొన్న కోదాడ సంతలో కొత్త రకం బర్రె వచ్చిందన్నారు, అది ఇదేనా? మా దిల్కదారుని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారా? ఒరే దీన్ని చూస్తుంటేనే గుండె అంతా దాడొస్తుంది, ఇది దిల్ కదరకనేంట్రా? హలో ఏమంటున్నా నువ్వు? అమ్మ ముందు దాన్ని ఏదైనా తాడు పెట్టి కట్టారా మీద పడి రాక రాక వాళ్ళు ఎవరు పార్క్ తీసుకుని వస్తే మాట్లాడతావా? ఒరే కరెక్టేరా, కానీ నువ్వు తీసుకెళ్లాల్సింది జూ పార్క్ కదా. ఆల్రెడీ అక్కడ కూడా తీసుకెళ్ళా. మరి ఏమైంది అక్కడ? ఏమైనా జంతువులు మొత్తం మారిపోయాయా? అందరూ జంతువులతో ఫోటోలు దిగడం మానేసి మళ్ళీ ఎవరితో ఫోటో దిగుతుంటే డిస్టర్బెన్స్ చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చా. జనాలు కాబట్టి దీంతో ఫోటోలు దిగి వదిలేశారు. అదే పార్క్ సిబ్బంది చూసింటే కనుక దీన్ని ఒక ఫోన్లో పెట్టి టికెట్ పెట్టేవాళ్ళు తెలుసా? ఏదో ప్రశాంతం కోసం పార్కుకి వచ్చాను, ఇలా అంటావా నువ్వు? అంటే మరి ఏ ప్రశాంతం ఎక్కడ పోయినా పర్వాలేదా? నీకు అలా అనిపిస్తుందేమో, బట్ వీడు నా కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తాడు తెలుసా? అంటే వాడు సాగు వాడే కొని తెచ్చుకున్నాడు అనమాట. డార్లింగ్ నువ్వేం బాధపడకు, ఎవరు ఎన్నో అనుకున్నా నిన్ను మాత్రం నా గుండెలో పెట్టి చూసుకుంటా. ఊరే అది గబాన చూసుకోకుండా తగిలితేనే నీ గుండెకి పోయి అది తెలుసుకో ముందు. ఇక ఆపో డార్లింగ్, వీడు అసహ్య పిల్లలకు నాకు ఒక ముద్దు పెట్టు. ఒసే నేను ముందే చెబుతున్నా, వాడి కానీ మధ్యలో ఫిట్స్ వచ్చాయంటే మాత్రం వాడి చేతిలో పెట్టడానికి నా దగ్గర తాళాలు గుర్తుకోలేదు. వీడు దీనికే ఇలా అంటే మన పెళ్లి విషయం తెలిసి ఇంకేమవుతాడో. దీంతో పిల్లి కూడా నారా? ఏమైంది? ఒరే ఎందుకని మేము దీన్ని ఒకసారి కాటా వేసి చూసుకోరా. అంటాయా? అవసరం లేదు, నా డార్లింగ్ ఎట్లున్నా ముద్దు వస్తుంది. అయ్యో ముదురు పరిని పట్టుకొని ముద్దొస్తుంది అంటున్నాడే. హలో నా గురించి నీకేం తెలుసు? పప్పు ఇలా కాదులే, ఇలా ఇది పట్టుకో. ఏం చేస్తున్నావే? నా గురించి నీకు తెలిసేలా చేస్తాను. అంటే కొమ్మ తీసి ఎడగానే స్నానం చేస్తావా ఏంటి? నేను ఏం చూడరా నీకు? ఓకే వస్తున్నానే లక్ష్మి ఉండు. అమ్మ
టాన్ టాన్. సో శ్రీను గారు మీ స్కిట్ చూసి నాకైతే నవ్వి 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 ఇంకొంచెం సేపు నవ్వుదాం అనుకున్నా కానీ మీరు అంత టైం ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మా గ్యారేజ్ లో ఒకళ్ళు వర్క్ చేస్తారు, మీకు తెలిసిందే కదా, మా పనోడు. పనోడు సారీ, ప్రసాద్ చెప్పు ఎట్లుందో మా ఓడిది. నచ్చలే, నీకు ఏది కాదు నచ్చింది? నీ బిహేవియర్ నచ్చలే, నాకు నువ్వు పిలిచే కూడా విధానం నచ్చలే. నాకు కూడా నువ్వు నచ్చలే, కానీ నేను చేయట్లే. సో చెప్పు మా వాళ్ళు ఎలా చేశారు? అదరగొట్టేశారు. సీను సూపర్ రాసుకున్నావు, చాలా బాగా చేస్తావు. నీ ఆల్మోస్ట్ నడిపించావు దగ్గరుండి. అండ్ వంశీ నువ్వైతే భలే ఎత్తుక్కున్నావు అబ్బా, మంచి అమ్మాయిని ఎత్తుక్కున్నావు. కాదు ఎందుకు 200 అడిగావు? అంతే అన్న, 200 అంతకు మించి పెట్టలేము. రేటు పలకదు అంటున్నాడు అన్న, అంతకు మించి రేటు పలకదు అంటున్నాడు. అసలు బేసిక్ 50 పెట్టారు అమ్మాయి. వెంకీ నువ్వు కూడా అదరగొట్టావు, నీ వాయిస్ భలే ఉంది, చాలా బాగా చేస్తావు. అండ్ ఇది రేసు గుర్రం, మన రేసు గుర్రం పేరేంటి? క్రాంతి. క్రాంతి డబ్ల్యూడబ్ల్యూ చంపేసావు అయితే నువ్వైతే. బ్రదర్ విజయ్ మధ్యలో స్పాండిటీగా డబ్ల్యూడబ్ల్యూ ఎంపైర్లో చేసి, అది మామూలు విషయం కాదు, అది ఆ ఇగ్గుడి పైన కూడా దాన్ని కవర్ చేసుకుని మీ స్పాండిటీతో వెళ్ళిపోయారు. ఆల్ ది బెస్ట్, సూపర్ చేస్తారు, బెస్ట్ ఆఫ్ లక్. సీను నీ పంచులు ధనాధన్ ఉన్నాయి, మీ వాడు పర్ఫార్మెన్స్ పట్ ఉంది. నేను మా గురువు గారికి బ్రహ్మానందం గారికి చెప్పి ఆల్మోస్ట్ మీకు మంచి బర్క్లు ఇప్పించేలా చేస్తాను అనమాట. ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ వచ్చేది మంచిగా చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీను అండ్ హిస్ టీమ్. ఇంకా 2 స్కిట్లు ఉన్నాయి కదా, అందరి చూసేసిన తర్వాత ఎవరైతే విన్నర్ ఉన్నారో మా పంచ్ గారు చెప్పినట్టు బ్రహ్మానందం గారితో చెప్పి మీకు మార్కులు వేయించాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మేము ఆగం, ఎవరిని ఆగనివ్వం అంటూ స్కూల్లో మాస్టర్ నాగం పట్టించారంట. అది చూపించడానికి మన ముందుకు వస్తున్నారు ఆగం పోరగాళ్ళు టీం. అరే ప్రశాంత్, నీకు ఒక కవిత చెప్తా, వింటావారా? చెప్పురా. నాకు ఈ మధ్య ఏ సినిమా చూసినా కనిపిస్తుంది శ్రీలీల. నాకు ఇష్టం లేదు పాట చాలా, కానీ నేను చదవాలనుకుంది ఇల్లా. ఇష్టమే లేదు పాఠశాల, నువ్వు ఎట్లయితావు అలా? చెప్పు పెద్ద రైటర్, సంవత్సరం నుంచి ఒక కవిత్వం రాసు వింటావా? ఇంటా చెప్పురా. సముద్రంలో వెళ్తుంది షిప్పు, సముద్రంలో ఇట్లా వెళ్తుంది షిప్పు, సముద్రంలో వెళ్తుంది షిప్పు. ముందా షిప్ ఆపు, ఎంత దూరం పోతా షిప్పు? ఆబోయే సముద్రం చాలా పెద్దది. చెప్పురా. సముద్రంలో వెళ్తుంది షిప్పు, ఈరోజు మనకి ఇంటికి లేవు చిప్స్. సంవత్సరం చెప్పే. అరే ఉదయాడు వస్తుంది. వీడేం రా సారా కనిపించడు. ఏమో నువ్వాడు. అరే ఉదయ్, టైం ఎంత అవుతుందిరా? 9. కాల్ కట్టినా టైము. అయ్యా రోజు కొడుతుంది, నువ్వు టైంకి లేసలేవు, టైంకి స్కూల్కి వస్తలేవు, టైంతో పాటు నడవకపోతే నీ జీవితం బాగుపడదు అంటున్నాడు. అందుకే కాల్కి టైం పెట్టుకుని టైంతో పాటు సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టూడెంట్ ప్లీజ్ సైలెన్స్, లేదంటే చూపిస్తా మీకు వైలెన్స్. అరే ప్రశాంత్, నీ ముఖం మీద గంత తెల్ల ఉంది. సార్ మా అమ్మ బ్లీచింగ్ పౌడర్ తెచ్చింది సార్, పౌడర్ అనుకొని ముఖానికి వేసుకున్నా. సరే కూర్చో. సరే అటెండెన్స్ తీసుకుంటా. ఉదయ్ సార్ ప్రజెంట్ సార్. నువ్వేంద్రా నిన్న స్కూల్కి రాలే? సార్ పొద్దుగాల 5 గంటలకు లేచిన సార్, జల్దీ లేచినాను వండుకున్నా, మళ్ళీ 6 గంటలకు లేచిన సార్. 6 గంటలకు లేస్తే ఏమైంది రా? స్కూల్ 8:30కు రావాల్సింది కదా. సాయంత్రం 6 గంటలకు సార్. కూర్చో. అరే సంజు, సార్ ప్రజెంట్ సార్. నువ్వు కూడా నిన్న స్కూల్కి రాలేదు. సార్ నేను రెడీ అయినా సార్, నీట్గా బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చినా సార్, నా ముందు ఒక రప్పని ఉరికి బాయిలో దునికింది సార్. పక్కిన సచిన్ రా వాడు. ఈతో ఒకటి ఇంటికి వెళ్ళిపోయింది సార్. కూర్చో కూర్చో. ఓకే ప్రశాంత్, అరే నువ్వు కూడా నిన్న స్కూల్కి రాలేదురా? అవును సార్, నిన్న మా ఇంటి పక్కన ఆంటీ లేచిపోయింది సార్, మస్తు గొడవలు అయినాయి. అరే ఇంటి పక్కన ఆంటీ లేచిపోతే నీకేమైందిరా స్కూల్కి రానికే? తీసుకుపోయింది మా అయ్యనే సార్. ఏం చీప్ చిల్లర్ రీజన్స్ చెప్తారేంద్రా బాయ్ మీరు. కూర్చో. అరే ఉదయ్ సార్, మొన్న నీకు ఒక హోంవర్క్ చేసుకురమ్మన్నా కదా, చేసుకొచ్చినావా? చేసుకురాలేదు సార్. ఎందుకు? సార్ నేను ఉండేది హాస్టల్లో సార్, హోంవర్క్ ఎట్లా చేసుకో సార్? కూర్చోరా కూర్చో. అవునరా, అన్ని సబ్జెక్టులో మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏదరా? మ్యాథ్స్. మ్యాథ్సా? అమ్మ మ్యాథ్స్ అంటారా నాయన, చాలా టఫ్ రా సబ్జెక్టు, టాపర్ ఉన్నట్టు. అవునా, నీకు మ్యాథ్స్ ఎందుకు ఇష్టం? మ్యాథ్స్ టీచర్ చాలా బాగుంటుంది సార్. అవునా, అక్కడ మ్యాథ్స్ టీచర్ పోతుంది. అరే మొన్న ఒక లెసన్ చెప్పుకున్నాం కదా, ఎంతవరకు చెప్పుకున్నాం సార్? గంట వరకు చెప్పుకున్నాం సార్. గంట వరకు. అవును సార్, గంట వరకు చెప్పుకున్నాం సార్. గంట వరకు నీకు ఇట్లా కాదు, నేను స్లిప్ టెస్ట్ పెడతా. ఆగుర్రా.
అరే సంజు, అరే సంజు, హలో, ఏం చేస్తుర్రా మీరు? అరే ఏమైందిరా? అరే 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 ఏమైందిరా? ఆగురా, నేనేమో స్లిప్ టెస్ట్ గురించి అంటే ఈ నా కొడుకులు అరే మీకు ఇట్లా కాదురా, ఎగ్జామ్ పెడతారా మీకు ఎగ్జామ్? పడరా. వావ్, చాలా బాగా చేశారు. సో ఆగం పోరగాళ్ళు కాబట్టి మమ్మల్ని ఆగం ఆగం చేసేశారు. ఎరా పనోడా, ఈ పిల్లలు ఆగమాగం చేశారు. నిజంగా ఆగమాగం టీమరా మీరు. మీ స్కిట్ చూస్తుంటే చిన్నప్పుడు మా స్కూలు బ్యాచ్ అంతా గుర్తొచ్చింది. మేము కూడా అంత చిల్లరగా ఉండే, ఎంత కాదులే కానీ కొంచెం భలే చేశారా. టీచర్ని బాగా సతాయించారు. సూపర్గా ఉంది. మీ టైమింగ్ అయితే మామూలు లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అతిగా ఆవేశపడే మగాడు, అతిగా ఆశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. అది నిజమో కాదో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మనల్ని ఎవడ్రా ఆపేది టీం. ఏంటి మంచి హుషారుగా ఉన్నావా? ఏం హుషారులేండి. ఏమండి, హైదరాబాద్ లో నాకన్నా ముందు ఎవరినన్నా పడేశారా? ఇద్దరిని పడేసా. ఒకటి యాంకర్ని, ఇంకోటి పంచప్రసాద్ని. ఎలా పడేశారండి? ప్రపోజ్ చేసి పడేసా. మరి పంచప్రసాద్ని? ఆయన మన పడేవసం లేదు. ఒక గంట నుంచి ఉంటే పాపం కాళ్ళ నొప్పులో చైనా పడిపోతాడు. అది కూడా నిజమేనా? పిచ్చి మొక్కుందానా, నేనేదో ఫ్లోలో వేసానే అని తెలిస్తే నిజం అనుకుంటాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అయ్యో సారీ అండి. అది కూడా నిజమేలే. కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? ఏంటండి యాంకర్ అదోలా చూస్తుంది మిమ్మల్ని? నన్నే చూస్తుందా? మిమ్మల్నే చూస్తుంది. కళ్ళు ఆర్పకుండా చూస్తుందా? కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. గుచ్చి గుచ్చి చూస్తుందా? గుచ్చి గుచ్చి చూస్తుంది. ఏం లేదు బుజ్జి, నిన్న యాంకర్ దగ్గర ఒక 5 లక్షలు అప్పు చేశా. అయ్యో అందుకే నన్నే చూస్తుంది. ఓహో, కామెడీ చేస్తున్నావా? మీరు ఎన్నిసార్లు చూసినా సరే అప్పిచ్చేదే లేదు. ఈ మాటలు పక్కన పెట్టండి కానీ, ఏవండి మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి? పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్తోనే ఎందుకు వస్తుందండి? అలా తలదించుకుని రాకపోతే అది ఫస్ట్ టైం కాదని తెలిసిపోతుందని. ఏమనుకోకే, జోక్ చేశాను కానీ నిన్ను ఎలా కూర్చేయాలో నాకు తెలుసు. ఎలా చేస్తారు? భూకంపాలు ఎన్ని ఉంటాయే? 3. మూడా? ఎప్పుడెప్పుడు వచ్చాయి? మొదటిది 2012లో, రెండోది 2015లో, మూడోది 2025లో. నాకు తెలియకుండా మూడోది 2025లో ఎప్పుడు వచ్చిందబ్బా? అబ్బా, అన్నీ మీకు మతి మరిపే. మన శోభనం రోజు వచ్చింది, గుర్తులేదా? నా బలం నాకంటే నీకే బాగా తెలుసు. బలం ఎక్కడ ఉందని మొత్తం బలహీనతే. చెప్పకూడదు. బాబు ఎవరు తీయట్లే. ఏంట్రా మొహమ్మ కొడతావు తాత? అయ్యా నా పేరు ఏరయ్య అయ్యా. రేపు సందకరా బాబు, చందా ఇచ్చేంత మొక్క మీకు లేదయ్యా. సారీ అయ్యా. ముసలోడా ఊరుకుంటున్నా, ఎక్స్ట్రా చేతనేటి? అయ్యా సారీ అయ్యా. చెప్పు. నేను ఒంగోలు పోవాలయ్యా. నా చివరి బస్సు మిస్ అయింది. ఒక్కరోజు అక్కడ పడుకోవచ్చా? ఇదేనా లాడ్జ్ అనుకుంటున్నావా? అందుకే గాయ వచ్చింది. అయ్యా సారీ అయ్యా. ఇది నా ఇల్లు, ఇది నా ముద్దులు పెళ్ళాం. దేవుడు ఎంత అన్యాయం చేశాడయ్యా. తెలుసు, దాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టినందుకే కాదు, మిమ్మల్ని ఇచ్చి దానికి కట్టబెట్టలేదు. లాభం లేదురా. అసలు నీతో టైం వేస్ట్ చేయడం Sorry. నాకు సెట్ బాబు ఎవరన్నా స్వామి ఒకళ్ళ కానీ డోర్ తీయట్లేదు. అయ్యా ఎవరు సార్ మీరు? నా పేరు ఏరయ్య అయ్యా. వాళ్తేరా? కాదు మా ఊరే. ఈ టైంలో ఎక్కడికి ఎత్తుకొచ్చారు సార్? అయ్యా నేను ఒంగోలు పోవాలయ్యా. చివరి బస్సు మిస్ అయింది. ఈ ఒక్కరోజు అక్కడ పడుకోవచ్చా? నా ఇల్లు ఏమైనా పోయా అనుకుంటున్నా? అనుకోలేదయ్యా. సార్ చూడు. అబ్బో ఇప్పుడు అనుకుంటున్నా. అది నా పెళ్ళం. సారీ అయ్యా. ముసలోడు కదా అని జాలి చూపిద్దాం అనుకున్నా. నీ మీద జాలి పెడితే నాకు జాలి ఉండదు కానీ. అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ముసలోడా పోరా బయటికి. ఒకరోజు ముసలోడు పడుకుంటా అంటే స్థావరంగానే ఇవ్వట్లా. చేతిలో 10 లక్షలు ఉన్నాయి, భయం వేసేస్తుంది. నా ఇంటికి రా. ఇందాక పొమ్మన్ను పాతికన్నా
అంటే పాతికొచ్చిన తిప్పలా ఇది తాత మా ఇంటికి రా తాత. ఇందాక ఓయే పోవోయ్ అన్నా ఇప్పుడు రాబోయే అంటున్నానుగా. నేను రానయ్యా. మా ఇంటికి రా తాత, నేను ఈ కాలు ఏయ్, ఆపుతా, లేకపోతే. నేను రాను పో. పో. తాత ఆ బ్యాగ్ ఇచ్చేస్తే లాకర్లో పెట్టి తాళం వేసేస్తా. ఓకే. ఇది ఇవ్వాలంటే ముందు ఆ బీరువా తాళం నాకు ఇవ్వాలి. అరే పెట్టిన తర్వాత నీకు ఇచ్చేద్దాం తాత. సరే తీసుకో. లాకర్లో పెట్టేసి వస్తానే. సరే. ఏడ ఉండు. ఏమే ఈ తాళాలు బొట్లో పెట్టు. పెద్ద స్కెచ్చే. తాత అక్కడ బెడ్ ఉంది, వెళ్ళి పడుకో. తాళాలు ఇస్తాను. అమ్మని అమ్మ, ఈ ముసలోడేటే తాళాలు అడుగుతున్నాడు, మర్చిపోవట్లేదు వీడు. ఉండి చెప్తా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. తాత ఇంకో తాళాలు భద్రపరచుకో. ఏంది ఎట్టున్నాయి అంటే వెరైటీ తాళాలు, వెరైటీ బీరో కొత్త తాళాలు. అంటే మరి బీరువా పాతగానే ఉంది. బీరో పాతే తాళాలు కొత్తవి. లాజిక్ తో పెట్టా. వెళ్ళి పడుకో. సరే. ఈడేంటి పిచ్చిన తలుపు తీసే పెట్టుకున్నాడు. ఏంటి ఈ శబ్దం? తాత పడుకున్నాడు, బీరో తీసే ఉంది. అంటే ఇదంతా అశోక్ పని అంట. ఆడేలాంటి ఎవ పనులు చేస్తుంటాడు. ఎవ తలుపు తీసే పెట్టాడు. కోరసగ్గా ఎన్ని తెలివితేటలరా. ఇది అన్న దిండి అనుకున్నావంటరా. పాతిలాక నేను నొక్కేద్దాం అనుకుంటే అమ్మ ఉరకబెట్టు, నువ్వు నొక్కేద్దామని ప్లాన్ వేస్తున్నావా? డోర్ తీసి ఉంచితే మళ్ళీ ఈడు వచ్చేస్తాడు, ఏదోలా బీరో తీసేస్తాడు. డోర్ వేసేద్దాం. హ్యాపీ, మనశ్శాంతి పడుకోవచ్చు. వంగి వంగి నడుస్తున్నాడు ముసలోడు అనుకున్నారా? ఏం పెసాదు, నువ్వు అదే అనుకున్నావా? నీ సాక్ష్యం చెల్లదు. ఈ పిల్లం తల కింద పెట్టుకునేది కదా. ఏమే కొంచెం తల పక్క జరుపు. సరేనండి. తీసుకున్నారా? బాగుంది. బేబీ బేబీ తొందరరా. ప్లాన్ సక్సెసా? నువ్వు ప్లాన్ ఏంటో సక్సెస్ కావటం. అవే వెళ్దామా మరి? హనీమూన్కేగా. ఇలాంటి మాత్రం భలే గుర్తు పెట్టుకుంటా. దానికోసమే కదా వచ్చింది. సర్లే మరి వెళ్ళడం ఎలాగో. ఆ పిచ్చిన వాళ్ళు పాతికతో పాటు 2 లక్షల రూపాయలు బండిగా నొక్కేసా. బండి ఎక్కు. భలే ఉన్నాయిరా. ఏమే అప్పుడే తెల్లారిపోయిందిలే. ముసలోడేడి ముసలోడు కానీ కొమ్మరి ఆడింట్లో ఈ మధ్యలో కన్నా ప్లాన్ చేసి తీసుకుపోడేటి. అశోక్ గారు లేకండి. మా ఇంట్లో నీకేం పనిరా? అంటే కొద్ది పని ఉండి వచ్చానండి, లేకండి. ముసలోడు మీ ఇంటికి వచ్చాడండి. ఆ ముసలోడు రాత్రి మీ ఇంట్లో కదా పడుకుంది. రాత్రి వచ్చాడండి, ఉదయం చూస్తే లేడండి. సరిగా చూసావా? ఏంటంట సార్? ఆ ముసలోడు నా 12 లక్షలు తీసుకుని పోయాడటండి. ఏమే నువ్వు వెళ్ళి పక్క రెడీ చేయి, నేను పని దిగుతా. ఓకే అండి. చూసావే పక్కింటి వాళ్ళు నాశనం అయిపోయిన కనీసం చిన్న బాధ లేకున్నాడు. మళ్ళీ వచ్చినట్టుకి రెడీ అవుతున్నాడు. ఏమండి మన బీరువాలో 13 లక్షలు కనబడట్లేదండి. మనతో పాటు మన పక్కింటలు కూడా నాశనం అయిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో, మనకి ఎంత ఉత్సాహంగా ఉంటుందో. 25 లక్షలు మన 2 ఇళ్ళు కలిపా. అమ్మా గొప్ప ప్లాన్ వేసాడండి వాడు. గణేష్ గారు కొంచెం బండి తాళం సార్, మల్లెపూలు తెచ్చుకుంటా. బండి తాళం అంటే గుర్తొచ్చింది సార్. రాత్రికి తాళాలని చెప్పి నా బండి తాళాలు ఇచ్చానండి. నా బండి కూడా కనపడలేదండి. అయ్యో ఎలా అన్నా మీరు ఎక్కువ లాస్ అయిపోయారండి. మాది 12, మీది 13. బండి ఎంత సార్? అమ్మో 2 లక్షలు. అంటే 2, 12, 14 లక్షలు. లక్ష పోయింది అది. ఇద్దరు లాసే సార్. దీన్ని పెట్టి మనం ఏం తెలుసుకోవాలి సార్? ముఖ్యంగా రాత్రి 3వ వ్యక్తి అనే ఓడి తలుపు కొడితే తీయకూడదు సార్. సార్ చుట్టాలు వచ్చి కొడితే అస్సలు దిగకూడదు సార్. దానికి మనకి 14 లక్షలు బొక్క. ఏం చేస్తాం? సో చూసారు కదా మన టీం చేసింది మంచి స్కిట్. అతిగా ఆవేశపడొద్దు, అతిగా ఆశపడొద్దు అనే స్కిట్. మా పనోడిని అడగాలి, ఎందుకంటే వాడి పలుకుబడి కూడా ఇక్కడ నడుస్తుంది కాబట్టి. పాప రజనీకాంత్ గారు ఎప్పుడో చెప్పారు, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో బాగుపడ్డాడు. అది మళ్ళీ మీరు ఒకసారి నిరూపించారా? సూపర్. నిజంగా డబ్బు ఉందని చెప్పి ఎవరు పడితే సెటర్ వద్దు. సెటర్ ఇస్తే ఏమొద్దో మీరు చూశారు, చేసి చూపించారు. సో మంచి మెసేజ్ ఇచ్చారు, అందరూ బాగా చేశారు.
పనోడా పాపా ఒకసారి ఇట్రా. వస్తున్నా పాపా. సో వచ్చేసావా? వచ్చాను పాపా. చూసాం కదా 3 స్కిట్లు, వాళ్ళని కూడా పిలిచేద్దామా స్టేజ్ మీదకి? పిలుద్దాం పాపా. వెల్కమ్ ఆల్ ద టీమ్స్ ఆన్ టు ద స్టేజ్. టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. విన్నర్స్ ని అనౌన్స్ చేసే ముందు నువ్వు మాట్లాడతావా? నేనేం మాట్లాడుతున్నా పాపా, నీ ముందు నువ్వే మాట్లాడు. ఇది మాత్రం ఓవర్ యాక్టింగ్. అదే విన్నర్స్ కోసం మాట్లాడాలి కదా, పప్పాతో మాట్లాడు. ఓ పాపా వెరీ షార్ప్. ఫోన్ ఉందా దగ్గర? పాపా పాపా అయ్యా 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 పైకి. అయ్యా 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 పైకి. అయ్యా అయ్యా అలాగే. సో విన్నర్స్ ఎవరు? పాపా పప్పాని ఎవరో ఆగమాగం చేశారంట. ఆగ- ఆగమాగం పోరలు. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. ఆగమాగం పోరగాళ్ళు అయితే స్కూల్లోనే కాదు సెట్టును కూడా ఆగమాగమే చేస్తారు. కంగ్రాచులేషన్స్ గైస్. ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు ఎవరు? ప్రశాంత్. వావ్. ప్రసాద్ నువ్వే. సో చూసారు కదా మా 3 టీమ్స్ తో ఉన్న ఫన్, అలాగే నాతో కూడా ఆ ఫన్. నన్ను మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడాలనుకుంటే ఎందుకు నన్ను నవ్వుతున్నావు నువ్వు? అంటే నీతో ఫన్ అన్నావు కదా, ఎక్కడ చేసావని. సరే అయితే మళ్ళీ ఇలాంటి ఫన్నీ ఎపిసోడ్స్ చూడాలంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.